రాజబాబు గారు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తన కామెడీతోనే కాకుండా తన మనసుతోనూ జనాల్ని ఆకట్టుకున్న నటుడు ఆయన. ముఖంలో చిరునవ్వే కాదు, కడుపులో ఆకలి బాధ కూడా లేకుండా చూడాలనేదే ఆయన తాపత్రయం. ఎంతోమందికి ఎన్నో దానాలు చేసిన రాజబాబు గారు చివరికి తన చేతుల్లో చిల్లి గవ్వలేని స్థితిలో మరణించారు. ఆయన జీవితం కొంతమందికి ఆదర్శం, మరి కొంతమందికి గుణపాఠం లాంటిది కూడా. అంటే అది ఎంత మాత్రం అశక్తి కాదు. ఎంతో కష్టపడి సాధించిన ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి మరి సినిమా రంగంలోకి వెలిగిపోవాలని కలలు కన్నారు. అందుకు నాటకాలే ఆయనకు మొదటి మెట్లు అయ్యాయి. అప్పట్లో అందరిలాగే ఆయనకు సినిమా టైప్ కష్టాలు ఎదురయ్యాయి. కానీ తాను చదువుకున్న విద్య సాయంతో ట్యూషన్స్ చెప్పి మరీ పొట్ట నింపుకున్నారు ఆయన. సమాజం అనే చిత్రం ద్వారా ఆయనకు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టే అవకాశం వచ్చింది. ఇక ఏఎన్ఆర్ గారు నటించిన 1965లో వచ్చిన అంతస్తులు సినిమా తన లైఫ్ టర్నింగ్ అయ్యేలా చేసింది. ఆ సినిమా ద్వారా వచ్చిన క్రేజు తనకి ఎన్నో అవకాశాలు తెచ్చిపెట్టింది. అప్పట్లో ప్రతి హీరో పక్కన రాజబాబు గారు ఉండాల్సిందే అనే స్థాయికి ఆయన క్రేజ్ వెళ్ళింది. ఇక రాజబాబు గారి డేట్స్ ఖాళీ లేకపోతే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభ వంటి స్టార్ హీరోలు కూడా షూటింగ్ వాయిదా వేసిన సందర్భాలు కోకొల్లలు. అప్పట్లో రాజబాబు గారి రెమ్యునరేషన్ హీరోల కంటే ఎక్కువ అంటే అది ఎలా ఉండేది అంటే హీరోలు మహా అయితే సంవత్సరానికి 5-10 సినిమాలు చేసేవారు. కానీ రాజబాబు గారు ఏకంగా 20-30 సినిమాల్లో తెరపై కనిపించి నవ్వించేవారు. అలా ఉండేది రాజబాబు గారి క్రేజ్. ఇక ఎన్ని డబ్బులు వచ్చినా కూడా బాధల్లో ఎవరైనా ఉన్నారు అంటే ఆయన చెయ్యి జేబులోకి వెళుతుంది. అలా ఎంతోమందికి భూములు, డబ్బులు, గుప్తదానాలు ఇచ్చారు. అలాగే కాలేజీలకి, స్కూళ్ళకు డబ్బులు విరాళంగా ఇచ్చారు. ఎంతోమందికి డబ్బులు ఇచ్చినా కూడా ఆయన ఎప్పుడూ చెప్పుకునేవారు కూడా కాదు. ఇలా దానాల వల్ల ఆయన ఆస్తులన్నీ కరిగిపోయాయి. ఇటు చూస్తే క్యాన్సర్‌తో ఆయన ఆరోగ్యం కూడా దెబ్బతింది. ఇక దెబ్బ మీద దెబ్బల సినిమా అవకాశాలు కూడా తక్కువ అయ్యాయి. దానితో తన సంసార జీవితంలో కూడా కలతలు వచ్చి భార్య పిల్లల్ని తీసుకొని దూరంగా వెళ్ళిపోయింది. దీంతో ఆయన మద్యపానంకు విపరీతంగా బానిసయ్యారు. తన సాయం పొందిన ఎంతోమంది చివరి రోజుల్లో కనీసం ఆయన మందులకు కూడా సాయం చేయలేదంటే జనాలు ఎంత నమ్మక ద్రోహులో మనం అర్థం చేసుకోవచ్చు. చివరకు ఆయన 1983 ఫిబ్రవరి నెలలో 14వ తేదీన ఆయన మనల్ని నవ్వులు పంచి ఆయన బాధలతో పోయారు. అందుకే ప్రముఖ కవి అన్నట్లు మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా ఆచమనంలాగా సగం చేయని మాత్రమే దానం కోసం తెరవాలట. ఇది తెలియని బోళా మనిషి రాజబాబు గారు. ఇదండి రాజబాబు గారికి సంబంధించిన వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఫైనల్‌గా అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. థ్యాంక్ యూ.